అండి. వెల్కమ్ బ్యాక్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్నానండి. రీసెంట్‌గా మా అక్క వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి. వాళ్ళ పాపకి సమ్మర్ హాలిడేస్ అని చెప్పి. వాళ్ళు రిటర్న్ మళ్ళీ హైదరాబాద్‌లో డ్రాప్ చేసి, నేను హైదరాబాద్ అంతా ఒక 2 వీక్స్ ఉండి బాగా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితున్నాననమాట. నేను బెంగుళూరుకి వందే భారత్ బుక్ చేసుకున్నా. అది హైదరాబాద్‌లో కాచిగూడలో మార్నింగ్ 5:45కి ఉంటదనమాట ట్రైను. అండ్ బెంగుళూరు వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ 2 అయితది. నేను మార్నింగ్ 5కే రైల్వే స్టేషన్ రీచ్ అయ్యి లగేజ్ అది స్కాన్ చేపించి అండ్ నేను అక్కడ వ్యాన్ ఉంటే వ్యాన్ తీసుకొని 50 రూపీస్ అన్నమాట పర్ హెడ్. ఇక్కడ లిఫ్ట్ యాక్సిలేటర్ కూడా ఉంది. నేను చెక్ చేసుకోలేదు, నాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అది వ్యాన్ ఉంటే అది బుక్ చేసుకున్నా. వాళ్ళతో మాట్లాడుకున్నా. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు. లగేజ్ ఎంత ఉన్నా సరే ఎక్కించుకుంటారు. కాకపోతే ఓన్లీ లగేజ్ అయితే వాళ్ళు ఎక్కించుకోరు. వాళ్ళు అలా ట్రాక్ నుంచి క్రాస్ చేసి తీసుకొస్తారనమాట. ఈ లోపే నాకు ట్రైన్ వచ్చేస్తుంది అనమాట. నేను వందే భారత్ ఎక్కడం ఫస్ట్ టైం అనమాట. అది కూడా సింగిల్గా ఎక్కడం. కొంచెం భయంతో టెన్షన్గా ఉన్నా. ఇదేంటంటే మనకి లేట్ అయితే చాలు డోర్స్ క్లోజ్ అయిపోతే వాళ్ళు మనం ఎంత ట్రై చేసినా డోర్స్ ఓపెన్ చేయరు. అది చాలా ఇబ్బంది. అందుకని చెప్పి నేను కొంచెం ఎర్లీగానే వచ్చాను. మీరు 5:45కి అయితే 5:40కి అట్లా రీచ్ అవ్వాలని అనుకోకండి. 5కి 5:30కి అట్లా రీచ్ అవ్వండి. 5:20కి ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చిన వెంటనే నేను ఎక్కేసి నా లగేజ్ అది పైన పెట్టుకొని కూర్చున్నా. వాడు ఎగ్జాక్ట్ 5:40కి డోర్స్ క్లోజ్ చేస్తారండి. ఇంకా ఓపెన్ అయితే చేయరు ఏమైనా కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ట్రైన్ ఎక్కిన 5 మినిట్స్కి అందరికీ న్యూస్ పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చారండి ప్రతి ఒక్కరికి. నేనైతే సీసీ చైర్స్ బుక్ చేసుకున్నా. అండ్ ఇందులో ఎగ్జిక్యూటివ్ చైర్స్, సీసీ చైర్స్ అని 2 ఉంటాయి అనమాట. సీసీ వచ్చి 1600, ఎగ్జిక్యూటివ్ చైర్స్ వచ్చి 3000 చేంజ్ పడుతుంది. ఎగ్జిక్యూటివ్ చైర్స్లో కొన్ని ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయంట. నేను చూడలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ అది చైర్ వచ్చి 360 డిగ్రీస్ తిరుగుద్దంట. మనకి ఇందులో అయితే అసలు చైర్ మూవ్ ఏమవ్వదు. మనకి ఒక రోలో 3 అండ్ సైడ్ వచ్చి ఇంకో 2 ఉంటాయి, 2 సీట్స్ ఉంటాయి. అట్లా మూవ్ అవ్వడం కదలడం ఏం జరగవు. అట్లా ఏదో బస్సులో కూర్చున్నట్టు ఉంటుంది మనకి ఆ సీటు. ఫ్రంట్ వచ్చి ఫుడ్ పెట్టుకోవడానికి ప్లేట్స్ కింద ఇస్తారన్నమాట, ట్రేస్. అవి ఓపెన్ చేసుకొని పేపర్స్ ఇచ్చిన 5 మినిట్స్కి మనకు వాటర్ బాటిల్స్ తెచ్చిచ్చారండి. ఇందులో ఏంటంటే ప్రతిదీ కూడా మన సీట్ దగ్గరికి తెచ్చిస్తారు. మనం తిన్నాక మన ప్లేట్స్ కూడా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మనమైతే అసలు కదలన అవసరం లేదు. నేను కాచిగూడలో కూర్చున్నా. అండ్ బెంగళూరు వచ్చాకే సీట్ నుంచి పైకి లేచా. నాకు నిశ్చయం ఉంది కాబట్టి కదలడానికి కుదరదు అని చెప్పి లేవలేదు. వాష్రూమ్ కూడా లేవలేదు. అండ్ వాళ్ళు ప్రతిదీ కూడా ఇట్లా ట్రేలో తెచ్చిస్తున్నారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ట్రే, అందులో టిష్యూ, స్పూన్ ఇస్తున్నారు. వాటర్ బాటిల్స్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మనకి ఇట్లా చాయ్ పౌడర్ అండ్ బిస్కెట్స్ ఇస్తున్నారండి. ఈ చాయ్ పౌడర్ వచ్చేసి మనం హాట్ వాటర్ ఇస్తారు గ్లాస్తో. ఇట్లా గ్లాస్తో హాట్ వాటర్ ఇస్తారండి. అందులో మనం చాయ్ పౌడర్ మిక్స్ చేసుకొని తాగేయడమే. కాఫీ కాలితే కాఫీ పౌడర్ కూడా ఇస్తున్నారు, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండ్ షుగర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారండి. మనకి ఇట్లా ట్రైన్లో సేల్ చేస్తారన్నమాట. ఏమన్నా కాలితే కొనుక్కోవచ్చు, అన్నీ బాగుంటాయి. ఎంఆర్పి ప్రైస్ మీదే మనకు అమ్ముతున్నారు అనమాట. రైల్వేకి సంబంధించింది కాదు, అది బయటివి. స్నిక్కర్స్ అట్లా బింగోస్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. మనకి ఏదైనా కావాలితే వాళ్ళకి ఫోన్పే కూడా ఉంటుంది. క్యాషే కదా, ఫోన్పే కూడా చేయొచ్చు. అండ్ మనకి బెంగళూరు రీచ్ అయ్యేసరికి 5 స్టాప్స్ ఉన్నాయన్నమాట. మధ్యలో కర్నూలు, అనంతపురం, ధర్మవరం ఇట్లా మొత్తం 5 స్టాప్స్ ఉన్నాయి. చూసారా, వాళ్ళే మళ్ళీ వచ్చి ట్రేస్ తీసుకుంటున్నారు. అండ్ బౌల్స్, ప్లేట్స్, మనం తాగిన కప్పులు ఇవి కూడా వాళ్ళు ఆ ట్రేలో తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళే పాడేస్తున్నారు. మనం అయితే అసలు కదలాల్సిన పనే లేదండి. బెంగళూరు వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిందనమాట నాకు. ఈలోపు బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా మార్నింగ్ 8:30కి అట్లా తీసుకొచ్చేస్తున్నారు. ప్రతి 1 అవర్కి ఒక్కొక్క స్టాప్ ఉంటుంది అనమాట. 1-2 అవర్స్ గ్యాప్లో ఒక స్టాప్ ఉంటుంది మనకి. అట్లా ఆఫ్టర్నూన్ 8 అవర్స్ అనమాట నాకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేసరికి. కరెక్ట్గా 8:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. నాకు నాన్ వెజ్ పెట్టారంట మా హస్బెండ్. తనే టికెట్ బుక్ చేశారనమాట. వెజ్ అయితే మనకి ఇడ్లీ, వడ, పొంగల్ ఇచ్చారు వెజ్ బ్రేక్ఫాస్ట్. నాన్ వెజ్ వచ్చినాక ఆమ్లెట్, పప్పాయ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్ ఇవి ఇచ్చారనమాట. నేను వెజ్కి చేంజ్ చేయమన్నా బ్రేక్ఫాస్ట్, బట్ అట్లా చేయరంట. ఇదేమో మార్నింగ్ ఎప్పుడో కుక్ చేయడం వల్ల అసలు టేస్ట్ లేదండి. ఆమ్లెట్ అయితే అసలు బాగా చల్లగా అయిపోవడం వల్ల నేను అది తినలేదు. బ్రెడ్ తిన్నా, బ్రెడ్కి జామ్ పెట్టుకుని తిన్నా. బ్రెడ్ కూడా మనకి 2 హార్డ్ ఉందనమాట. అంత సాఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి మీరు, చాలా హార్డ్గా ఉంది బ్రెడ్ అయితే. వాళ్ళే మీరు మ్యాక్స్ వెజ్ ప్రిఫర్ చేయండి. లంచ్ అయితే అసలు టేస్ట్ లేదు. బ్రేక్ఫాస్ట్ అన్నా కనీసం మీరు వడ, ఇడ్లీ తినచ్చు, చట్నీ అది బాగుందని పక్కన వాళ్ళు చెప్తే విన్నా. మీరు వెజ్ పెట్టుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు, టేస్ట్ అయితే బాగుందంట.
అండ్ అది బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి మేము ఇంకా మళ్ళీ కర్నూలు సిటీ వచ్చేసాము. వెంటనే అనంతపూర్, నెక్స్ట్ ధర్మవరం అట్లా ఉన్నాయన్నమాట. మనకైతే వాళ్ళు అసలు గ్యాప్ ఇవ్వట్లేదండి. ఏదో ఒకటి తెస్తూనే ఉంటున్నారు ఫుడ్ అయితే. ఏదో ఒకటి స్నాక్స్ కానీ వాటర్, మనకి వాటర్ ఎంత కలితే అంత వాటర్ ఇస్తున్నారండి అడిగితే. ఇది ఏరోప్లేన్లో చూడండి, ఏరో హోస్టెస్ తీసుకొచ్చిస్తారు, అట్లా సర్వ్ చేస్తున్నారు అనమాట. ఏరోప్లేన్లో కూడా మనం అలానే కొనుక్కోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నేను ఫుడ్ రెస్ట్ చెక్ చేసుకున్నాను అనమాట, కాల్ పెట్టుకోవడానికి. అది అసలు సెట్ అవ్వట్లేదు నాకు. అండ్ మనకి బ్లైండ్ షీట్స్ కూడా ఉన్నాయండి. ఎండ ఎక్కువ వచ్చినా కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నాకు విండో సీట్ రాలేదు, సైడ్ వచ్చిందనమాట. విండో సీట్ వాళ్ళది ట్రై చేసి చెక్ చేశాను అనమాట, బాగుంది. ఇందులోనే బింగో స్నిక్కర్స్ కూడా అమ్ముతున్నారు, ఇట్లా వస్తున్నాయి అనమాట. మీరు ఏదైనా కలితే పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఈ అబ్బాయి ఏమన్నారంటే వీడియో తీయొద్దని అన్నాడు. వీడియో ఎందుకు తీయొద్దు అన్నాడో నాకు అర్థం కాలేదు. వాళ్ళు సేల్ చేస్తున్నారు, మనీ తీసుకుంటున్నారు, అంతా జరుగుతుంది, అన్ని వీడియోస్ తీసా, కానీ ఇది ఎందుకు వీడియో తీయొద్దు అన్నాడు నాకు అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి, తెలుసుకుంటాను నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి బింగోని స్నిక్కర్స్ తీసుకున్నాను అనమాట. ఈ లోపే లంచ్ టైం అయింది. ఆఫ్టర్నూన్ 12:30కి అట్లా లంచ్ తీసుకొచ్చారు. నాది నాన్ వెజ్ లంచ్ కాబట్టి కొంచెం ముందు తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత కొంచెం సేపు అయ్యాక వెజ్ వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారు. ఏ సీట్ వాళ్ళకి టికెట్లో మనం ఎంటర్ చేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ వెజ్ అని చెప్పి వాళ్ళకి ఎంటర్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకొని ఇస్తున్నారు అనమాట. నాకు నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ కర్రీ, రైస్, దాల్ అండ్ ఆలూ కుర్మా అండ్ చపాతి అండ్ పెరుగు ఇవి ఇచ్చారనమాట. స్పైసీ ఉంది ఫుల్. చికెన్ కర్రీ అయితే టూ మచ్ స్పైసీ ఉంది. పప్పు ఓకే, ఆలూ కర్రీ ఓకే. రైస్ అయితే బాస్మతి రైస్ ఇస్తున్నారండి, నార్మల్ రైస్ కాదు, బాస్మతి ఇస్తున్నారు, బాగుంది. చపాతీ కూడా. అండ్ లంచ్ అవగానే వెంటనే వాళ్ళు మళ్ళీ ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చారనమాట అందరికీ, కప్స్ అనమాట. ఐస్ క్రీము చెప్తున్నా కదా, వాళ్ళు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఏదో ఒకటి మనకు పెడతానన్న, మన జర్నీ అన్నది అసలు బోరే కొట్టదండి. ఫుల్ ఎంత దూరం అన్నా జర్నీ చేయొచ్చు, మనం ఏం కొనక్కర్లేదు, అన్నీ అందులోనే ఇంక్లూడెడ్ ఉంటాయి. ఇట్లా ఎక్స్ట్రా స్నాక్స్ అయితే మనం కొనుక్కోవాలి. అండ్ ఐస్ క్రీమ్ బాగుంది, ఐస్ క్రీమ్ కూడా అమ్మోల్ది, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఫైనల్లీ ఆఫ్టర్నూన్ 1:30, నాకు 2 ఇచ్చారు, 1:30కే నేను బెంగళూరు రీచ్ అయిపోయానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అంటే మర్చిపోకండి. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశాను శిల్పారామంది, అదైతే నాకు 5K, అందులో 5K వ్యూస్ వచ్చినాయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకున్న వీడియోస్ అన్నిటికన్నా హైయెస్ట్ వ్యూస్ వచ్చినాయి అనమాట. అండ్ లైక్స్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చినాయి, 200 ఎన్నో వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.